ఆసుపత్రిలో కోమాలో ఉన్న అమ్మాయి శవంగా మారాలి. మరి పవన్? అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ అమ్మాయి శవం ప్రభుత్వానికి సాయం చేస్తుంది. ఓకే? ఓకే సార్. పర్వాలేదు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. గాడ్, స్పృహలోకి వచ్చింది. నేను ఎక్కడున్నాను? డోంట్ వరీ, యు ఆర్ ఆల్ రైట్. గాయత్రి, యు డన్ ఏ గుడ్ జాబ్. థ్యాంక్ యూ డాక్టర్. చూడమ్మా, అసలు ఏం జరిగిందో గుర్తుందా నీకు? ఇన్స్పెక్టర్, ఆవిడకన్నీ గుర్తుకొస్తున్నాయి. స్టేట్మెంట్ తీసుకోండి. నేను బజార్ నుంచి వస్తుంటే ఎవడో దొంగ నా మెళ్ళలో ఉన్న చైన్ తెంచి నన్ను కత్తితో పొడిచి పారిపోయాడు. నేను పడిపోయాను. చూడమ్మా, ఇతరేనా నిన్ను పొడిచింది? లేదండి, దొంగ నన్ను పొడిచి పారిపోతుంటే ఈయనే నన్ను కాపాడడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. కరెక్ట్ గా ఈ మనిషి కాదని చెప్పగలరా మీరు? ఇన్స్పెక్టర్, ఆమెంత క్లియర్ గా చెప్తుంటే ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు? డాక్టర్, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. ఇన్స్పెక్టర్, పేషెంట్ ని టార్చర్ చేయకండి. నన్ను పొడిచిన వాడిని నేను గుర్తుపట్టగలను డాక్టర్. విన్నారుగా, మీకు పరిచయం ఉన్న హ్యాబిచుయేటెడ్ అఫెండర్స్ తో ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయండి. ఆఫ్ కోర్స్, వి విల్ డు ద నీడ్ఫుల్. ఆవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. చూడమ్మా, జరిగింది జరిగినట్టు స్టేట్మెంట్ ఇవ్వగలవా? ఇవ్వగలను. ఇన్స్పెక్టర్, టేక్ హర్ స్టేట్మెంట్ ఇమ్మీడియట్లీ. ఓకే, చెప్పమ్మా. ఓకే సార్, చెప్తాను. రేయ్, ఫ్యాక్స్ వచ్చింది చూడు. అలాగే సార్. ఎక్కడి నుంచి? ఏ రాస్తుంది? కవితనే అమ్మాయి సార్. పవన్ తనను కాపాడబోయాడని, తనను పొడిచింది పవన్ కాదని, అతను నిర్దోషని జిల్లా జడ్జి గారికి మనకు పంపించిన మెసేజ్ సార్. ఓహో, ఈ ఫ్యాక్స్ నువ్వు చూసావు. ఇంకో గంట వరకు నేను చూడలేదు. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. అండర్స్టాండ్? అలాగే సార్.
రే కానిస్టేబుల్ సార్. ఎట్రా పవన్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. ఓకే, సార్. ఓ నానా ఏమ్మా పోలీస్ కమిషనర్ గారు ఫోన్ చేశారు నేను వెంటనే రమ్మన్నారు. ఇంకేమైనా చెప్పారా? ఇంకేం చెప్పలేదు, నేను రమ్మన్నారు. సరే నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి వస్తాను. మీ అబ్బాయి ఈ నేరం చేయలేదని కవిత స్టేట్మెంట్ ఇచ్చింది. మీ వాడిని తీసుకెళ్ళండి, వెళ్ళండి. చాలా సంతోషం బాబు. అంత సంతోషం వద్దు, బై అంత ఆశ వద్దు. ఆశ? ఎస్, మీ బతుక్కి మల్టీమిలియన్తో బియ్యం కావాలా? మీ వాడు బతికి బట్ట కట్టాలంటే మళ్ళీ ఆ అమ్మాయి ఊసెత్తకూడదు. అండర్స్టాండ్? ఓహో, మా వాడు చెయ్యని నేరాన్ని వాడి నెత్తి మీద మోపి వాడిని అరెస్ట్ చేసావా నువ్వు? షట్ అప్. ఏంటి అరుస్తున్నావు? ఆ గొప్పోడు ఇచ్చిన పచ్చ నోట్లు గుచ్చుకున్నాయా? ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే ఎన్కౌంటర్ చేసేస్తాను. ఎన్కౌంటరా? ఎన్ని ఎన్కౌంటర్లు చేస్తారా మీరు? ఇలా చెప్పిన వాళ్ళంతా దండి రోడ్లో ముక్కలైపోయి చచ్చుకున్నారా? ఇంకా బుద్ధి రాలేదా? నా కొడుకు దొంగ కూనికోరని పేపర్లోను టీవీలోను ప్రకటించి ఆ జీవితం సర్వనాశనం చేసావే. ఈ రోజు మంచివాడని తీసుకెళ్ళమంటున్నావా? కానీ మంచివాడని ఇంటింటికి వెళ్ళి నువ్వు చెప్పగలుగుతావా? ఆ జీవితం సర్వనాశనం చేసావరా? నువ్వు గుర్తుపోతావురా? నీకు పిల్లలే పుట్టరా? నువ్వు సర్వనాశనం అయిపోతారా? నువ్వు సర్వనాశనం అయిపోతారా? నువ్వు నాశనం అయిపోతావు. ఆ దేవుడిని క్షమించరా? నువ్వు ఎందుకు అనుభవిస్తావరా? నువ్వు సర్వనాశనం పోలీస్ పవర్ ఏంటో చూపించండి. ఏమి నాన్న? ఏం లేదురా, జారి పడ్డాను అంతే. బాగా నొప్పిగా ఉందా నాన్న? ఏం లేదురా, ఎలాగే పర్వాలేదు నాన్న. అయ్యో సారీ నాన్న. ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వండి. ఈ మందులే అక్కర్లేదురా. నువ్వు నా దగ్గర ఉంటే ఈ బాధలన్నీ మహిపోతాయిరా. ఈ జీవితంలో నా భారాన్ని నువ్వు మోస్తావని నేను అనుకోలేదురా. నేను గుర్తున్నానమ్మా? గుర్తు రావట్లేదండి. అదేనమ్మా, ఆ రోజు గుళ్ళో నీ చేయి తగిలితే నేను ఫస్ట్ ఎయిడ్ చేశానే. ఓ ఫస్ట్ ఎయిడ్ అంకుల్ మీరా? సారీ అంకుల్, హెల్ప్ చేసిన మిమ్మల్ని గుర్తుపట్టలేదు. పర్వాలేదమ్మా, నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి మొరబెట్టుకున్నా నా మాట వినిపించుకోలేదు, కానీ నీ మాట మాత్రం ఫలించిందమ్మా. పని పాట లేకుండా ఆ సికిని సెంటర్లో కూర్చొని ప్రేమ దోమ అనుకుంటూ పిచ్చి కవితలు రాసిన నా కొడుకు ఈ రోజు నేను గీసిన గీటు దాటలేదమ్మా. అది చాలమ్మా నాకు. అన్నట్టు నీ ప్రేమ సంగతి ఏమైంది? బ్యాడ్ లక్ అంకుల్, పిల్లల ఫ్యూచర్ కి పెద్దవాళ్ళు హెల్ప్ గా ఉంటారు. అలాంటిది నా తల్లిదండ్రులే నా సంతోషాన్ని దూరం చేశారు. నన్ను అతన్ని విడదీశారు. అందుకే తిరిగి స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నాను. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను, టైం అయింది. అలాగేనమ్మా. మా వాడు ఇటువంటి అమ్మాయిని ప్రేమించినా నేను చాలా సంతోషించేవాడిని. కానీ ఏం చేస్తాం, పని పాట లేకుండా సికిని సెంటర్లో కూర్చొని ప్రేమ దోమని పిచ్చి కవితలు రాసిన నా కొడుకు ఈ రోజు నేను గీతను గీత దాటలేదమ్మా. అరే అతని పేరు అడగడం మర్చిపోయానే. అంకుల్ అంకుల్ మీ అబ్బాయి పేరేంటి? పవన్. ఆసుగా కవితలు చెప్తాడు, శ్రీనగర్ కాలనీ కాంప్లెక్స్ లో ఉన్న చికెన్ సెంటర్ లో ఉంటాడు, తనేనా? ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? మీ అబ్బాయి ప్రేమించిన గాయత్రిని నేనే అంకుల్. అంకుల్ మీకు చెప్పానుగా, మా పేరెంట్స్ పోలీసులు కలిసి మమ్మల్ని విడదీయాలని పవన్ ని జైలుకి పంపించారు. అది నేనే చేయించానని పవన్ అనుకుంటున్నాడు. అనుకున్నవన్నీ అయిపోవమ్మా. నువ్వే నా కోడలుగా రావాలి, వాడి సంగతి నేను చూసుకుంటాను. హలో, వస్తున్నాను. సారీ అంకుల్, అర్జెంట్ పనుంది, వస్తాను. అలాగేనమ్మా.